అబ్బా తెలంగాణ తొగలెక్కుంది నిజామాబాద్లో ఇంకో లెక్కుంది నామినేషన్ లేచిన కాంచెల్లి అందరి నోట నిజామాబాద్ ముచ్చటే అబ్బా రైతులు చాలా ధైర్యం చేసిర్రు తగ్గుతం లేరట పోటీ పోటీ అంటుర్రట పార్టీల లీడర్లను పరిశాన్ చేస్తుర్రట ఆఫీసర్లు కూడా సుక్కలు చూపిస్తుర్రట అని మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఆడేం జరుగుతుందంటే నిజామాబాద్ ఎలక్షన్ల ముచ్చట చిత్రంగున్నది పొర్రి మొదలు ఏమన్నారు 185 మంది పోటీలు ఉన్నారు కాబట్టి ఓట్ల మిషన్లు పెట్టుడు అయ్యే పని కాదు బ్యాలెట్ పేపర్లే పెడతాం అన్నారు ఆఫీసర్లు We will conduct the elections on ballot paper there. ఇప్పుడేమో లేదు లేదు మిషన్లే తెస్తున్నాం ఈటి మిన్నే ఓటేయాలి అంటున్నారు అగో అప్పుడు అట్లా అన్నారు ఇప్పుడేంది ఇట్లా అంటుర్రు అని పోటీలు ఉన్న రైతులకు అనుమానం కొడుతుందట ఇక లాభం లేదని ఆఫీస్ ముంగటికొచ్చి ధర్నా చేసిర్రు ఇంకా చిత్రం ఏంటంటే 179 మంది రైతుల గుర్తు కూడా చెప్పలేదట ఇప్పటిదాకా ఇదేంది అని ఆఫీసర్లను అడిగితే రేపు మాపు అని తిప్పిస్తున్నారట ప్రచారం ఒడుస్తందుకు 6 రోజులు కూడా లేదాయే 9కి సింబల్ అని కూడా చూపించలేదు మేము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా మేము ఎప్పుడు తిరగాల మేము ఎంపీగా పోటీ చేస్తున్న రైతుల తిప్పలు ఇట్లుంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ సార్ ఏమంటున్నాడో ఈనుండ్రి రైతులను రెచ్చగొట్టి ఈ రోజు డ్రామా నడుస్తా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు గిన్ని వందల మంది రైతులు డ్రామాలు కుట్రలు చేస్తుండొచ్చురా సర్కార్ మాటే ఇననోళ్ళు ఇక ప్రతిపక్షాల మాట ఇంటుండొచ్చురా ఆఖరికి ఏమైతుంది అనేది పక్కకు పెడితే నిజామాబాద్ రైతుల పోరాటం దేశమంతా తెలుస్తుంది